మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రవక్త అయిన హోషేయ ద్వారా దేవుడు పలికించిన వాక్కు, దేవుని యొక్క మాట. 4వ అధ్యాయము 1వ వచనంలో, ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమును లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. దేవుని యొక్క మాటని ఆలకించండి అని ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే, దేశములో ఏం లేదంటే సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశంలో కనబడటలేదు కనుక దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు దేవుడు. అలా దేవుని యొక్క కోపం అట్లా వారి మీదకి వస్తుంది. అలా వచ్చిన వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి అనంటే, 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇంకొక మాట అంటున్నారు, ఆయన మన యుద్ధకు మరుందము రండి. అంటే దేశంలో ఈ కనికరము సత్యము దేవుని గురించిన జ్ఞానము లేదు కాబట్టి దేవుడు వ్యాజ్యమాడుట వలన మరి వారైతే మాత్రం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, శిక్షకి లోనైన వారుగా ఉంటున్నారు. మరి దేవుని యొక్క కృప కాపుదల వారికైతే మాత్రం దూరంగా ఉంది అని ఇక్కడ తెలియచేస్తూ ఆయన 6వ అధ్యాయంలో అంటున్నారు, యెహోవా యొద్దకు మరులుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయనే మనలను కొట్టును, ఆయనే మనలను బాగు చేయును. ఏం చెప్తున్నారంటే, మరి దేవుడు ఇది లేకపోవడం వలన, దేవుడు వ్యాజ్యమాడుట వలన కలిగిన పరిస్థితిని వివరిస్తున్నాడు ప్రవక్త. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనంటే, మనలను చీల్చివేసెను, అయితే ఆయనే మనలను స్వస్థపరచును. స్వస్థపరచడానికి మనము మరుదుము రండి, మనం ఆయన దగ్గరికి వెళ్దాం రండి అని తెలియచేస్తున్న మాటలు. ఆయనే కొట్టినా ఆయనే బాగు చేస్తాడు అని తెలియచేస్తూ 3వ వచనంలో అంటున్నారు, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదుము రండి అంటున్నాడు. మనమే 4వ అధ్యాయంలో ఏదైతే చదువుతున్నామో, దేవుని గూర్చిన జ్ఞానము దేశంలో లేదు కాబట్టి ఏం చెప్తున్నాడంటే, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. ఎక్కడ దొరుకుతుంది? అది యెహోవాను అనుసరించటం వలన, అంటే దేవునిని అనుసరించటం వలన ఆ జ్ఞానము మరలా సంపాదించుకోవడానికి అవకాశం దొరుకుతుంది అని తెలియచేస్తున్నాడు. ఆ జ్ఞానము సంపాదించుకోవడానికి ఆయనను అనుసరించడము రండి. అలా అనుసరించడం వలన ఉదయం ఎలాగైతే వస్తుందో, అది తొలకరి వార కడవరి వర్షం ఎలాగైతే వస్తుందో అది ఎంత వాస్తవమో, దేవుడు మనలా మన దగ్గరికి రావడం అంతే వాస్తవం. అయితే మనము జ్ఞానము సంపాదించుకుందాము. ఆ జ్ఞానం ఎలాగంటే ఆయనను అనుసరించి సంపాదించుకుందాం రండి అని ప్రవక్త తెలియచేస్తున్న మాటలని మనం చదువుతున్నాం. అంటే దేవుని యొక్క జ్ఞానము దేశంలో లేకపోతే దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. దేవుని యొక్క జ్ఞానము దేశంలో లేకున్నా, రాష్ట్రంలో లేకున్నా, కుటుంబంలో లేకున్నా, వ్యక్తిగత జీవితంలో మన జీవితంలో లేకపోతే మనకి సంభవించేది, మనం ఎదుర్కొనే పరిస్థితులు ఇవే. దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించదము రండి, ఆయనను అనుసరించదము రండి, ఆయనను అనుసరించడం వలన జ్ఞానము సంపాదించుకోగలము అని ప్రవక్త తెలియచేస్తున్న మాటలను అయితే మనం చూస్తున్నాం ఇక్కడ. అయితే ఒక పట్టణము, ఆ పట్టణంలో జ్ఞానం గనక ఉంటే ఏ విధంగా ఉంటుందో మనం ఒక సందర్భాన్ని మనం చూసుకుంటే, ఒకానొక చిన్న పట్టణం ఉంది. ఆ ఒకానొక చిన్న పట్టణంలో మరి ఆ కొద్ది మంది మరి నివాసం చేస్తున్నారు. ఆ నివాసం చేస్తున్న ఆ యొక్క పట్టణం, కొద్ది మందితో నివాసం చేయబడుతున్న ఆ యొక్క పట్టణంను ఒక గొప్ప రాజు వచ్చి మరి ముట్టడి వేసి దానిని మరి ఆక్రమించుకున్నాడు, స్వాధీనం చేసుకుని ఆ యొక్క పట్టణంలో మరి శత్రువులని అంటే దాని చుట్టూ కూడా అక్కడ నుండి శత్రువుల్ని చూస్తున్నాడు. అలా చూడడానికి ఒక ఎత్తైన ఒక నిర్మాణాన్ని నిర్మించుకొని ఒక దాని మీద నుండి చూస్తున్నాడు. అలా చూస్తున్న అంటే గొప్ప రాజు తను ముట్టడి వేసి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటే, ఆ పట్టణంలో ఒక జ్ఞానవంతుడు ఉన్నాడు. ఆ జ్ఞానవంతుడు మరి ఆ యొక్క పట్టణాన్ని తన జ్ఞానము చేత రక్షించుకున్నాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, ఆ రక్షించబడిన ఆ యొక్క పట్టణాన్ని రక్షించుకున్న ఆ యొక్క జ్ఞాని బీదవాడైన ఆ యొక్క జ్ఞానము చేత తన యొక్క పట్టణాన్ని రక్షించుకున్నాడు. అయినప్పటికీ అతనిని మర్చిపోయారు, అతను ఎవరు కూడా లెక్క చేయలేదు.
కారణం ఏంటి అంటే అతడు బీదవాడు కావడం. అది ఆ బీదవాడు కావడం వలన అతని యొక్క జ్ఞానము తృణీకరింపబడింది అనేది మనం చూస్తున్నాం. ఈ యొక్క సంగతి చాలా గొప్పదిగా అనిపించింది జ్ఞాని అయిన సొలొమోనుకి. సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనంలో, నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని, ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఆయనకి ఇది జ్ఞానమని తలంచుకున్నాడు, అంటే జ్ఞానముగా ఆయనకి కనబడింది. ఇంకొకటి ఆయన దృష్టికి అంటే తలంపు ఏమో జ్ఞానమునిగా తలంచాడు, ఇది తన దృష్టికి గొప్పదిగా కనబడింది. ఏమనగా 14వ వచనంలో, ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్దిమంది కాపురం ఉండిరి. దాని మీదికి గొప్ప రాజు వచ్చి దానిని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులను కట్టించెను. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడు ఉండి తన జ్ఞానము చేత ఆ పట్టణాన్ని రక్షించెను. అయినను ఎవరును ఆ బీదవాణిని జ్ఞాపకము చేసుకొనలేదు. ఇక్కడ చెప్తున్న మాటలను కనుక మనం చూస్తే అక్కడ అంటున్న మాట, ఒక చిన్న పట్టణం ఉంది, ఆ పట్టణంలో కాపురం ఉంటున్నారు, గొప్ప రాజు ముట్టడి వేశాడు. మరి దానికి ఆ యొక్క ముట్టడి వేసిన యొక్క రాజు దాన్ని కోటగా ఒకటి నిర్మించుకున్నాడు. దానిలోనికి ఎవరు శత్రువులు రాకుండా చొరబడకుండా దానిని ఒక పగడ్బందీగా అయితే చేసుకున్నాడు. అయితే అంతగా చేసుకున్నప్పటికీ కూడా అందులో జ్ఞానము గల ఒక బీదవాడు ఆ జ్ఞానము చేత తన యొక్క పట్టణాన్ని రక్షించుకున్నాడు. ప్రవక్త ద్వారా మనం తెలియజేస్తున్న మాట అదే. జ్ఞానము మనము దేవుని గురించిన జ్ఞానము తెలుసుకుందాం, సంపాదించుకుందాం రండి. దేవుని గురించిన జ్ఞానమును సంపాదించుకోవడం వలన కలిగే లాభం ఇది. తను తృణీకరింపబడ్డాడు. తర్వాత అక్కడ ఆ మాటను మనం చూస్తున్నాం, ఒక బీదవాడు తన జ్ఞానము చేత ఆ పట్టణాన్ని రక్షించాడు. ఆయనను ఎవరు ఆ బీదవాణిని జ్ఞాపకం ఉంచుకొనలేదు. బీదవాణి యొక్క జ్ఞానము తృణీకరింపబడింది. ఆ బీదవాణి యొక్క జ్ఞానము ఎవరు కూడా గుర్తుంచుకోలేదు. అంటే మేలు పొందిన ఆ యొక్క సుఖవంతమైన జీవితంలో, అంటే ఒక అపాయకరమైన పరిస్థితిలో నుండి సురక్షితమైన ఒక చోటులోకి మళ్ళీ వారు ఆ దేశంలో నివసిస్తున్నప్పటికీ కూడా వారు అతని జ్ఞానాన్ని జ్ఞాపకం ఉంచుకోలేదు. అయితే ఈ విషయం ఎలా ఉంది అనంటే, ఇది జ్ఞానమని తలంచుతున్నాడు, తన దృష్టికి గొప్పదిగా కనబడుతుంది. ఎందుకు కారణం కూడా చెప్తున్నాడు. అక్కడ మనం చూస్తే 16వ వచనంలో, కాగా నేనట్లు అనుకుంటుని బలము కంటే జ్ఞానము శ్రేష్టమే, కానీ బీదవారి జ్ఞానము తృణీకరింపబడును, వారి మాటలు ఎవరునూ లక్ష్యము చేయరు. ఇక్కడ గొప్పగా కనబడిన యొక్క సందర్భం, తనకి జ్ఞానముని తలంచినప్పటికీ కూడా ఏమనిపించింది అంటే, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే, కానీ బీదవాని జ్ఞానము తృణీకరింపబడింది, అతని మాటలు ఎవరు కూడా లక్ష్యం చేయరు అని చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా బీదవాని యొక్క జ్ఞానం తృణీకరింపబడినా, తన మాటలు ఎవరు లక్ష్యము చేయకపోయినా జ్ఞానము శ్రేష్టమైనది. దేనికంటే? బలము కంటే. గొప్ప రాజు అయినప్పటికీ కూడా తన బలము కంటే జ్ఞానమే శ్రేష్టము అని అక్కడ గొప్పదిగా కనబడిన విషయాన్ని మరి సొలొమోను తెలియజేస్తున్నాడు. అందుకే జ్ఞానమును సంపాదించుకుందాము రండి, ఆయనను అనుసరించడము రండి. ఆయనను అనుసరించడం వలన జ్ఞానం వస్తుంది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఆ సత్యాన్ని తెలియచేస్తున్నాడు మరి జ్ఞాని అయిన సొలొమోను. తర్వాత 18వ వచనములో అంటున్న మాట, యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. రెండు విషయాలని చెప్తున్నాడు. బలము కంటే జ్ఞానము శ్రేష్టము, యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. బలము కంటే జ్ఞానము ఎందుకు శ్రేష్టమైనదో మనం ఇక్కడ చూసాం. ఈ సందర్భంలో మరి సొలొమోను తెలియచేస్తున్నాడు, బలము కంటే జ్ఞానమే శ్రేష్టం. ఎందుకు అనంటే, ఆ బీదవాని యొక్క జ్ఞానము తనుగా రక్షించుకున్నాడు, తన పట్టణాన్ని కూడా రక్షించాడు. కాబట్టి బలము కంటే జ్ఞానమే శ్రేష్టము అన్న మాటను మనం ఇక్కడ వింటున్నాం. తర్వాత యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టం. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టం అనడానికి సొలొమోను తండ్రి అయిన దావీదు ఒకానొక సందర్భంలో మరి ఎన్నో యుద్ధాలు చేసిన దావీదు మరి ఎంతమంది శత్రువులనైనా జయించి, అంటే దేవుడు అతనికి తోడై ఉన్నాను కనుక అతను వెళ్లిన చోటల్లా తనకి జయమే కలిగింది అని మనం చూస్తాము. దావీదు యొక్క జీవితాన్ని గురించి మనం చదువుతాము. దావీదు ఒక్కడు 10,000 మందితో సమానమని కూడా మరి అక్కడ వారు వర్ణిస్తున్న విధానాన్ని కూడా మనం చదువుతాం. అంత గొప్పగా ఉన్న దావీదు ఆకీషు రాజు దగ్గరికి వెళ్లి పిచ్చి చేష్టలు చేస్తూ మరి ఆ విధానం ఎలా ఉంటున్నాడు, పిచ్చి
పిచ్చి చేష్టలు చేస్తూ గోడ మీద పిచ్చి వాళ్ళ గీతలు గీసుకుంటున్నాడు. అలా గీతలు గీసుకుంటాం తన శత్రువుగా అక్కడ ఆ పరిస్థితులన్నీ కూడా తనకి అనుకూలంగా లేవు. శత్రువుల మధ్యలో తనున్నాడు. అలాంటి పరిస్థితిలో యుద్ధాయుధముల కంటే జ్ఞానమే శ్రేష్టమని దావీదు అక్కడ సందర్భంలో మనకు రుజువవుతుంది. మనం చూస్తున్నాం యుద్ధాయుధములు అక్కడ కాదు, అక్కడ జ్ఞానమే కావాలి. తప్పింపబడడానికి, రక్షింపబడడానికి జ్ఞానమే. ఆ జ్ఞానము యుద్ధాయుధముల కంటే శ్రేష్టమైనది, బలము కంటే శ్రేష్టమైనదని జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఏం కావాలి నీకు సొలొమోను అని అడిగితే, నాకు జ్ఞానం కావాలి, జ్ఞాన వివేకం నాకు కావాలి అని అడుగుతున్నాడు. దేవుడు వచ్చి నువ్వు దేనిని అంటే వేటిని ఐశ్వర్యము కానీ ఆయుష్ కానీ కాదు, కానీ జ్ఞానాన్ని అడిగావు కాబట్టి ఇప్పటి వరకు ఎవరికీ లేని జ్ఞానాన్ని నీకు ఇస్తున్నానని దేవుడు సొలొమోనుకి అనుగ్రహింపబడిన జ్ఞానము చేత సొలొమోను చెప్తున్న మాటలు మరి ఈ విధంగా మనం చూస్తున్నాం. అలాగే దావీదు 119వ కీర్తనలో చెప్తున్న మాటలను మనం చూస్తే మరి అక్కడ చెప్తున్న మాట ఏంటి అనుకుంటే 119వ కీర్తన 98వ వచనంలో, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలగచేయుచున్నవి. అక్కడ చెప్తున్న మాటను మనం చదువుతున్న మాట ఏంటంటే, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగచేయుచున్నవి. ఏవి? దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క శాసనములు, దేవుని యొక్క ఉపదేశములు. యెహోవా దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించడము రండి, ఆయనను అనుసరించటము ద్వారా జ్ఞానం కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలాధారము ఏంటి అనంటే భయభక్తులు కలిగి ఉండడం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి అది మూలము అని మనం తెలియచేస్తున్న మాటలను బట్టి ఇక్కడ దావీదు కూడా చెప్తున్నాడు, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగచేయుచున్నవి అంటున్నాడు. మరి నిజంగా దావీదు యొక్క జీవితంలో అనుభవపూర్వకంగా మరి అంతటి జ్ఞానాన్ని పొందుకున్నాడు. మనం చదువుతున్న మాటలను మనం చూస్తున్నాము. యుద్ధాయుధముల కంటే జ్ఞానం శ్రేష్టం అన్న మాటల్ని ఇక్కడ మనం చూస్తున్నాము కదా. 100వ వచనంలో 9వ వచనంలో ఏమంటున్నారు? ఎవరికంటే? ఎంత గొప్ప ఆధిక్యత కదా. దావీదు బోధకులందరికంటే తర్వాత 100వ వచనంలో థ్యాంక్ యూ ఏమన్నారు? వృద్ధుల కంటే 3 విషయాలు. శత్రువులను మించిన, బోధకులను మించిన, వయస్సు కంటే పెద్దవారిని ముంచిన. ఇక్కడ నేర్చుకుంటున్న మాట, యుద్ధాయుధములు ఏవి కూడా మనిషి యొక్క జీవితంలో జ్ఞానము ముందు సరిపోవు. అదే దావీదు నుంచి నేర్చుకుంటున్న మాట. శత్రువులని మించిన జ్ఞానము ఎలా వచ్చింది? బోధకులకి మించిన జ్ఞానం ఎలా వచ్చింది? వృద్ధులకి మించిన జ్ఞానము దావీదుకి ఎలా వచ్చింది? కేవలం దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి దేవునికి భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము. దావీదు యొక్క జీవితంలో చూస్తున్నాం కదా. ఇక్కడ ఇంతవరకు బాగుంది. ఈ విషయాన్ని కనుక మనం దేవుని విశ్వసిస్తున్నాము, దేవుని తెలుసుకున్నాం కాబట్టి మనకు బాగున్నాయి. కానీ లోకంలోకి వెళ్ళి చెప్తే ఏమంటారు? పేదవాడి జ్ఞానం ఎలాగైతే తృణీకరింపబడిందో మనల్ని కూడా ఏం చేస్తారు? తృణీకరింపబడతారు. తృణీకరించబడే విధంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా వాస్తవం ఏంటో తెలుసుకుందాం. 7వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 11వ వచనము 11, 12 కూడా చదువుతున్నాను. జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగము, సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దానిని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు. ఏం చదివాం చెప్పండి. 2 విషయాలు చెప్పారు ఇక్కడ కూడా 2 విషయాలు చెప్తున్నారు. సొలొమోను ఏం చెప్పారు? మానవ మనుగడకి కావలసిన 2 విషయాలు, జీవితంలో ప్రతి ఒక్క నిత్య జీవితంలో కావలసిన 2 విషయాలు ఏంటి? డబ్బు లేకుండా జ్ఞానం ఉంటే పాపం పేదవాని యొక్క జ్ఞానం ఏమైంది? తృణీకరింపబడింది. ఇక్కడ అందుకనే ఏం చెప్తున్నారు అంటే, ద్రవ్యము ఆశ్రయాస్పదమే, జ్ఞానము ఆశ్రయాస్పదమే, మంచిది.
ద్రవ్యాన్ని సంపాదించాడు. ద్రవ్యం సంపాదించాలంటే ఊరికే వచ్చేస్తుందండి? కూలి పని కష్టపడు, లేకపోతే ఏదో జ్ఞానంతో చేస్తే పెద్ద కోటీశ్వర్లు అయిపోతారా? ఎలా అవుతారు? ద్రవ్యాన్ని సంపాదించి మంచి పొజిషన్లోకి వెళ్ళాలంటే వాళ్ళకి ఏముండాలి? వాళ్ళకి జ్ఞానమే ఉండాలి. జ్ఞానము చేతనే సంపాదిస్తేనే వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్తారు. అయితే ఆ ద్రవ్యము ఆశ్రయాస్పదమే. ఆ ఆశ్రయాస్పదమైన ద్రవ్యము ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రాణాన్ని మనం చూసాం. ఇందాక అదేనండి 9వ అధ్యాయంలో మనం చూసాం. గొప్పవాడే, రాజు గొప్పవాడే, తను జ్ఞానవంతుడే, తన యొక్క జ్ఞానంతో పాటు తన దగ్గర సకల ఐశ్వర్యములు ఉన్నాయి. కాబట్టే తను చిన్న పట్టణాన్ని ఏం చేసుకున్నాడు? స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఈ పేదవాడికి జ్ఞానం ఉంది కానీ డబ్బు లేదు. కానీ ఏం చేశాడు? దేన్ని? ప్రాణాన్ని రక్షించాడు. తన ప్రాణాన్ని రక్షించుకున్నాడు, అనేక మంది ప్రాణాలని రక్షించాడు. ఇక్కడ అదే చెప్తున్నారు. ద్రవ్యము ఆశ్రయాస్పదమే, జ్ఞానము ఆశ్రయాస్పదమే. అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణాన్ని రక్షిస్తుంది. ఇదే జ్ఞానము వలన కలుగు. మనకి ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్తున్నారు. గొప్పగా సంపాదించాడంట ధనవంతుడు. సంపాదించాడు, తన జ్ఞానాన్ని బట్టి, తన శక్తిని బట్టి, బలాన్ని బట్టి గొప్పగా సంపాదించి ఏం చేసుకున్నాడు? కూర్చుకున్నాడు. సరిపోవట్లేదంట. ఏం చేయమన్నాడు? పెద్దవి చేసేయండి అని చెప్పాడు. అన్నీ పెట్టేసుకున్నాడు. ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. ఏమని? తిను, త్రాగు, సుఖించు, నీకు ఎలా కావాలంటే అలా ఉండు అని మరి చెప్పుకుంటున్న ఆ ధనవంతుడు ఏమన్నారు? తర్వాత ఏం జరిగింది? ఏమని సంబోధిస్తున్నారు? ఏమంట? తన అంత పొజిషన్లోకి వెళ్తే ఏమని పిలుస్తున్నారు? వెర్రివాడా. ఈ రాత్రి ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడుగుతున్నారా? ప్రాణాన్ని ఎవరు అడుగుతున్నారు? నాదా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చవు అని బలిపీఠం కింద నుండి ఏం చేస్తున్నారు? మొర పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళను వదిలేస్తున్నావు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రాణమా, తిను, తాగు, సుఖించు అంటున్నారు. మేమేమో నీకోసం ఎదురు చూస్తున్నాము, నువ్వేమో వాళ్ళు అడుగుతున్నారు ప్రాణాన్ని. ఈరోజు ప్రాణము రక్షించబడాలంటే ఏం కావాలి? ప్రాణం రక్షించబడాలంటే ఏం కావాలి? జ్ఞానమే కావాలి. ద్రవ్యము అవసరం, జ్ఞానము అవసరం. కానీ ప్రాణాన్ని రక్షించేది ఏంటి? జ్ఞానమేనండి. ప్రాణాన్ని రక్షించేది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నారు? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? కానీ ఇక్కడ చెప్తున్న మాటలను మనం చూస్తున్నాం. ఇంకా 8వ అధ్యాయానికి వస్తాను. 8వ అధ్యాయము 1వ వచనంలో, జ్ఞానులతో సమానులైన వారెవరు? జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు? మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును. దాని వలన ఎన్ని చెప్తున్నారు చూడండి. జ్ఞానం వలన ఏం చెప్తున్నారు? జరగబోవు వాటి భావమును ఎవరు తెలుసుకుంటారు? డబ్బు వల్ల కాదండి. డబ్బు వల్ల కాదు, జ్ఞానము మాత్రమే. ఈరోజు ఎంతో కనిపెట్టాము, ఎంతో సాధించాము అనుకుంటున్న జ్ఞానవంతులు లోకంలో ఉన్నారు. అయితే లోకంలో ఉన్న వారు జ్ఞానవంతులు. ఆ జ్ఞానవంతులైన వారి ముందు మనం తృణీకరింపబడిన వారమే. మనము దేవుని గురించి చెప్తున్న జ్ఞానం, దేవుని గురించి నేర్చుకున్న జ్ఞానం వారి ముందు తృణీకరింపబడిందే. అయితే ఇక్కడ చెప్తున్న మాట, మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చింది. ఎందుకు? వారు సాధించిన వాటిని బట్టి, జ్ఞానవంతులు వారు సాధించిన వాటిని బట్టి ముఖము తేజస్సునిచ్చును. దాని వలన వారి మూటతనము, అంటే విద్య మూటతనాన్ని ఏం చేస్తుంది? మారుస్తుంది. జ్ఞానము వలన వచ్చిన విద్య, ఆ విద్య మనుషుల యొక్క మూటతనాన్ని మారుస్తుంది. అనే తర్వాత 5వ వచనం చదువుతున్నాను. 5వ వచనంలో అంటున్నారు, ధర్మమును ఆచరించి 5వ వచనంలో 8వ అధ్యాయం 5వ వచనంలో, ధర్మమును ఆచరించి వారికి కీడేమీ సంభవింపదు, సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానుల మనసులో ఏం తెలుసుకుంటారు? ప్రతిదానికి సమయము వస్తుంది, ప్రతిదానికి సమయం వస్తుంది అని వారైతే మాత్రం తెలుసుకుంటారు. న్యాయము జరుగుతుంది, సమయం వస్తుంది, న్యాయము జరుగుతుంది అని వారు తెలుసుకుంటారు అని ఇక్కడ మనం చదువుతున్నాం. జ్ఞాని అయిన సొలొమోను ఆయన గురించి మాట్లాడితేనే మనం ఏమంటాం? జ్ఞాని అంటాం. అంటే అప్పటి వరకు సొలొమోను పుట్టిన తరము వరకు జ్ఞాని అనేవాడు భూమి మీద లేరు.
జ్ఞానవంతుడు. అందుకే దేవుడు సొలొమోనుకి అడుగుతుంటే సొలొమోను ఏం కావాలి నీకు అని అడిగితే సొలొమోను ఏమడిగాడు? జ్ఞాన వివేకం కావాలి అని అడిగాడు. ఆ జ్ఞాన వివేకాన్ని దేవుని చేత పొందుకున్న సొలొమోను చెప్తున్న మాటలండి ఈరోజు మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనదో, మన జీవితంలో ఎంత అవసరమైనదో, మన జీవితానికి మనకు తెలియజేస్తున్న యొక్క మాటలు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దుష్టుని యందు పడిన ఈ లోకంలో మన చుట్టూ ఉన్నవారు చాలా యుక్తిపరులైన వారి దగ్గర మనం జీవించవలసినప్పుడు కావాల్సిందేంటి? జ్ఞానమే. ఈ జ్ఞానం ఏం చేస్తుంది అనంటే మనల్ని రక్షిస్తుంది. ద్రవ్యము ఆశ్రయాస్పదమే, జ్ఞానము ఆశ్రయాస్పదమే, కానీ జ్ఞానము వారి యొక్క ప్రాణాలని రక్షిస్తుంది. ఓకే, ఇప్పుడు శరీరం మాత్రము రక్షించబడితే చాలా, అంటే ప్రాణము ఇక్కడ మనకు ఇవ్వబడిన ఈ శరీరము ప్రాణము ఇవి రక్షించబడితే చాలా, కానీ ఏం రక్షించబడాలి? అది రక్షించబడాలి. ఇక్కడ జ్ఞానము చేత లోక జ్ఞానులు రక్షించబడుతున్నారు వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, యుక్తిని బట్టి. అయితే అలాంటి జ్ఞానం మరి ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండాలి జ్ఞానం అనుకుంటున్నప్పుడు యాకోబు గారు చెప్తున్న మాట ఏంటి? యాకోబు గారు చెప్తున్న మాట 3వ అధ్యాయము 13వ వచనం నుంచి, మీలో జ్ఞాన వివేకము కలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము కలవాడై తన ఏం చెప్పారు? జ్ఞాన వివేకము కలవాడు ఎవడు? వాడు ఎలా ఉండాలి? జ్ఞానముతో కూడిన సాత్వికము కలవాడే. జ్ఞానం ఉన్న వారికి సాత్వికం ఉంటుందండి. ఎంత అతిశయం కదా. వాళ్ళే ఏమనుకుంటారు? జ్ఞానులమని ఉప్పొంగిపోతారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? జ్ఞానముతో కూడిన సాత్వికం కలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలు కనపరచును. అయితే తర్వాత 15వ వచనం, ఈ జ్ఞానము భూ సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిది. ఏది? ఏ జ్ఞానము? భూ సంబంధమైన జ్ఞానము. ఎలా అనగా మత్సరమును. భూ సంబంధమైన జ్ఞానములో ఏముంటది? అల్లరి, మత్సరము, వివాదము, అల్లరి, ఇవన్నీ కూడా నీచ కార్యము ఉంటాయి. అయితే పక్షపాతమైనను వేషధారునైనను. ఏం చెప్తున్నారు? సార్ థ్యాంక్ యూ. ఏం చెప్తున్నారు? ఇక్కడ 2 జ్ఞానాలను గురించి యాకోబు గారు చెప్తున్నారు. భూ సంబంధమైన జ్ఞానము ప్రకృతి సంబంధమైనది. ప్రకృతి సంబంధమైన జ్ఞానము వలన మత్సరము, వివాదము, అల్లరి, నీచ కార్యములు జరుగుతూ ఉంటాయి. వారు ఎక్కడ కూడా తగ్గించుకోరండి. వారు లోబడరు. వారు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా వివాదానికి, మత్సరానికి, అల్లరికి కారణమవుతుంది ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడుతుందండి. జ్ఞానం కలిగిన వారు లోబడతారా? కానీ పైనుండి వచ్చే జ్ఞానము లోబడుతుంది, కనికరముతో మంచి ఫలములతో నిండుకుని ఉంటుంది అని ఇక్కడ 2 జ్ఞానాలని చూపిస్తున్నారు కదా. ఇందాక మనం చదువుకున్నాము. జ్ఞానం ఏం చేస్తుందంట? ముఖమునికి తేజస్సునిస్తుంది, మూటతనమును మార్చబడుతుంది. ఎవరు చేస్తుంటారు? ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు మనం? వారి ప్రాణాన్ని రక్షించడానికి జ్ఞానాన్ని చూపించి నిజంగా వారి యొక్క జీవితాలు ఎంతో ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా, వారి చేత అనేక మంది ఆశీర్వాదకరంగా మార్చబడిన వారు, వారి చేత అనేక మంది జ్ఞానులు రక్షించబడిన వారు ఎవరు? తన జ్ఞానము వలన, తన జ్ఞానము సంపాదించి తన జ్ఞానము వలన ఇతరులు మిగతా జ్ఞానుల్ని కూడా రక్షించారు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తే వారు ఎలా వచ్చారు, వారు ఎవరు అనుకుంటున్నప్పుడు మనం చదువుతున్నాము. 4వ వచనంలో, ఇశ్రాయేలులో రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరియందు నిలవదగిన కొందరు బాలుర్లను రప్పించి, కొంతమంది బాలుర్ని చెరపట్టి బానిసలుగా తీసుకొచ్చుకుంటున్న ఆ యొక్క రాజు. వారు ఎలాంటి వారు? రాజవంశంలో సామాన్యులు కాదు,
రాజవంశముల వారు ముఖ్యులై, ఇంకొకటి లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానాన్ని కూడా తెలిసిన వీరు ఏం చేయబడుతున్నారు? రాజనగరానికి వచ్చారు కదా. వచ్చిన వీరిని మరి అలా తీసుకొచ్చిన తర్వాత వీరందరికీ కూడా రాజు యొక్క భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాజు యొక్క భోజనాన్ని ఏర్పాటు చేస్తే వీళ్ళు ఏం చేశారు? ఎందుకు మంచి ఫుడ్ దొరుకుతుంటే ఎవరైనా వద్దంటారా? కానీ వాళ్ళు ఏమన్నారు? మాకు వద్దు, మామూలు భోజనం మాకు. అక్కడ ఒక మాట ఉంటుంది, తమ్మును తాము వాళ్ళు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏ జ్ఞానమునకు వారేం చేసుకుంటున్నారు? తమ్మును తాము అపవిత్రపరచుకొనకూడదు అని దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వారు నిశ్చయించుకున్నారు. ఏమని? మేము తినము, మాకు మామూలు భోజనం చాలు అన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? మామూలు భోజనం చేసే మేము, అలా భోజనం చేస్తున్న వారు ఎలా ఉంటామో మీరు పరీక్షించండి. పరీక్షించారు. వారిలో ఏమాత్రము కూడా తేజస్సు తగ్గలేదు. వారిలో ఎటువంటి అంటే వారిద్దరికి తేడా అయితే ఏమీ వాళ్ళకి తెలుసుకోలేకపోయారు. మనం చూస్తున్నాం. ఇలా జరిగిన తర్వాత 2వ అధ్యాయానికి వస్తే మరి రాజుగారు ఒక కలగన్న రాజుగారు భావం అడిగితే బాగుంటుంది కానీ ఏమడుగుతున్నారు? ఇది మరి ఎంత విషయం అంటే, నేను కళే మర్చిపోయాను, మీరు కళని చెప్పాలి. మరి వాళ్ళు తీసుకొచ్చారు కదా, వాళ్ళందరూ ఎవరు? జ్ఞానులు, తత్వజ్ఞానం కలిగిన వారు. మరి వారందరికీ ఏం చెప్తున్నారు తెలుసా? మీరందరూ కూడా ఏం చేయాలి? నేను మర్చిపోయిన కళని చెప్పాలి అంటున్నారు. లేకపోతే ఏం చేస్తాడంట? ఇదేమిటి, ఆయన కళ చెప్పకపోతే జ్ఞానం ఎంతన్నా చంపేస్తానంటుంటే, అక్కడ తనకి పర్సనల్గా ఉంటాడు కదా, అతను చెప్తున్నాడు రాజుతో. ఏమంటున్నాడంటే 11వ వచనము, ఏం చెప్పారండి? రాజు చెప్పే సంగతి మామూలు సంగతి కాదు, సాధారణ విషయం కాదు, అది అసాధారణమైంది. దేవతలు కాక మరెవ్వరూ కూడా ఈ సంగతి చెప్పలేరు. అలాగే దేవతలు వచ్చి శరీరంగా ఇక్కడ నీకు వచ్చి కళ చెప్పడానికి దేవతల వల్లే అవుతుంది, వాళ్ళు వచ్చి శరీరాలుగా ఇక్కడ ఉండరు, ఇది సాధ్యపడదు అంటే రాజుగారికి ఏమైంది? కోపము, ఆగ్రహంగా, అసలు మరి ఎంత అంటే అత్యాగ్రహం ఇచ్చేసిందంట. మరి రాజు తలుచుకుంటే మరి అంతే కదా. ఏమన్నారు? అత్యాగ్రహం అండి. ఈయన కళ మర్చిపోతే ఈ కళని చెప్పాలి అని అంటే అది ఎవరికి సాధ్యపడదయ్యా, అది దేవతలు చెప్పాల్సిందే తప్ప ఎవరు కూడా చెప్పలేరు. ఆ దేవతలు ఇక్కడికి దిగిరారు కదా అంటే రాజుకి కోపం, అత్యాగ్రహం తెచ్చుకొని వారందరినీ ఏం చేయమన్నాడు? ఈ సంహరించవలసిన విషయము దావీదుని ఒక్క నోటీస్కి వచ్చింది. దానియేలుకి తెలుసుకొని కొంచెం టైం అడిగాడు. కొంచెం సమయం అడిగిన దానియేలు 17వ వచనంలో, దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులతో ముగ్గురితో కలిసి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి 18వ వచనంలో తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనడని వారిని హెచ్చరించెను. ఎందుకు ఇక్కడ హెచ్చరికే? ఇక్కడ రిక్వెస్ట్లు ఉండవు. ఎందుకు? ప్రాణం పోతుంది, చాలా ఎమర్జెన్సీ కాబట్టి హెచ్చరిస్తున్నారు. ఏమని? మన ప్రాణాలు రక్షించబడాలి, వారు కూడా రక్షించబడాలి. వారిని అందరం కూడా ఏం చేయబడతాం? చచ్చిపోతాం, అందరం చచ్చిపోతాం. కాబట్టి మనం ఇప్పుడు చాలా ఎమర్జెన్సీ. కాబట్టి ఇది రిక్వెస్ట్ కాదు, వార్నింగ్. ఏమని? మనము ప్రార్థనగా దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుదాం. దేవుడు తర్వాత అంటున్న మాటలను చూస్తే 21వ వచనంలో ఆయన దేవుడు ఎలాంటి వాడు? ఇందాక మనం చదువు, ధర్మం ఆచరించి వానికి కీడేమీ సంభవించదు, సమయములు న్యాయము జరుగునని ఎవరికి తెలుసు? జ్ఞానులకి తెలుసు. 8వ అధ్యాయము 5వ వచనం మరలా చూడండి ప్రసంగిలో.
సమయము న్యాయము వచ్చినని జ్ఞానులకి తెలుస్తుంది. దానియేలు జ్ఞానవంతుడిగా ఉన్న దానియేలు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర పొందుకున్న తర్వాత స్తుతిస్తున్నాడు. స్తుతించిన తర్వాత చెప్తున్న మాట ఏంటో తెలుసా? కాలములను సమయములను ఆయన ఏం చేస్తాడు? మార్చేవాడు. రాజులను త్రోసివేయచ్చు, నియమించుచు ఉండేవాడు. వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడో చెప్తున్నాడు అక్కడ. దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తున్నాడు. ఆయన మరుగు మాటలను, మర్మములను, అంధకారములోని సంగతులను ఆయన వెలుగు యొక్క నివాస స్థలం ఎందున్నాడు కాబట్టి అంధకార సంగతులను ఆయన ఇప్పుడు దానియేలుకి విషయం తెలిసింది. దేవుని యొక్క మర్మము తెలుసుకోవడం అన్నారు కదా, దేవదూతల వంటి జ్ఞానం ఉంటే తప్ప దేవదూతలు వల్ల ఎవరి వల్ల కాదని ఇక్కడ దానియేలుకి దేవుడు మర్మాన్ని తెలియచేసిన తర్వాత మరి దగ్గరికి వెళ్ళి నన్ను రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళమంటే రాజునద్దకి దానియేలు వెళ్ళాడు. దానియేలు వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడుతున్న మాటలు 28వ వచనంలో, మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. ఏం చెప్తున్నాడు? నువ్వు మర్చిపోయింది మామూలు విషయం కాదు. నువ్వు భావం అడిగితే ఏదో ఒక విధంగా కనుక్కోవచ్చు. అసలు నువ్వు కలే మర్చిపోయావు. అయితే విషయాలని ఇలాంటి మర్మం ఇది ఇప్పుడు ఇదేంటి మర్మం? ఇది తెలీదు. అసలు కళ అడిగితే పోనీ భావం అంటే ఎవరో ఒకరు అంటే తెలిసిన వారి జ్ఞానాన్ని బట్టి చెప్తారు, కానీ ఇక్కడ కళే చెప్పాలి. అందుకని దేవుని ఎంత గొప్పగా అంటున్నాడంటే మర్మములను బయలుపరిచే దేవుడు పరలోకమందున్నాడు. ఇది పైనుండి వచ్చే జ్ఞానం అండి. పైనుండి వచ్చే జ్ఞానం ఎంత లోబడుతుంది. ఈ విషయం కనుక నిజంగా ఎవరికన్నా జరిగితే ఎలా ఉంటారు? అబ్బో, అసలు మనకే కనుక ఇలాంటి సందర్భం ఎదురైతే ఆగుతామా? ఇది నాకే తెలిసింది, నేనే అందరిలోకెల్లా నేనే గొప్ప, వీళ్ళందరూ ఏముంది, ఆఫ్టర్ ఆల్ వీళ్ళందరూ. కానీ దానియేలు నిజంగా దేవుడు అందుకని అంటున్నారు, పైనుండి వచ్చే జ్ఞానము కనికరము లోబడుతుంది, మృదువైనది. అది మరి అలాంటి జ్ఞానాన్ని పొందుకొని మర్మాలని తెలుసుకుంటున్న దానియేలు దేవునిని గొప్ప చేస్తూ అంటున్న మాట 29, 30 వచనంలో, ఇతర చాలు అంటే థ్యాంక్ యూ అంటే ఏమంటున్నారంటే ఈ మర్మము నా విశేష జ్ఞానము వలన కాదు, ఇది పైనుండి వచ్చే జ్ఞానము. ఈ జ్ఞానము దేవుడు నాకు అనుగ్రహించటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడింది. అయితే ఈ బయలుపరచబడే వలన ఈ జ్ఞానము వలన ఈ పొందుకున్న జ్ఞానము వల్ల తను రక్షించుకున్నాడు. ఇక్కడ మనం ఇక్కడ నేర్చుకునే అంశం, తను రక్షించుకున్నాడు, తనతోటి వారందరినీ కూడా రక్షించడానికి కారకుడయ్యాడు. జ్ఞానము ఏం చేస్తుంది? ప్రాణాన్ని రక్షించిందండి. అలాగే జ్ఞానము ముఖమునికి ఏం చేస్తుంది? తేజస్సునిస్తుంది. తను జ్ఞానం కలిగిన వాడు ఏమనుకున్నాడు? భయభక్తులు కలిగిండుటకే జ్ఞానమునికి మూలం. అపవిత్రమైనది, దేవునికి ఇష్టం లేనిది, దేవునికి విరోధమైంది ఎక్కడున్నాడు? అమ్మ నాన్నల దగ్గర, మంచి బంధువుల దగ్గర, స్వదేశంలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? అలాంటి అక్కడికి వెళ్ళి కూడా నేను ఇలా ఉంటాను అంటే సాధ్యపడుతుందా? అది అలా ఉండాలంటే ధైర్యం కావాలండి. మనమైతే ఏం చేస్తాం తెలుసా? ఎందుకు వచ్చిందిలే, నలుగురు కలిసిపోతే తినేస్తే పోలా, కానీ ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడ్డారండి. ఈరోజు ఈ మాటలు నేర్చుకుంటున్న మనము మన జీవితంలో హోషేయ ద్వారా చెప్పిన మాట, దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. ఈరోజు మన యొక్క జీవితంలో వీళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవుడు వీళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈరోజు మరి మనం సామాన్యమైన వారం కదా, మరి మనకి ఎలా వస్తుంది జ్ఞానం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నారు, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల మనకు కూడా వస్తుందండి. నిజంగా దేవుడు ఎంత దయగలిగినవాడు, ఎంత కృప కలిగినవాడు. ఇది ఎవరికి మాత్రమే సాధ్యమవ్వాలి? ఇశ్రాయేలీయులకి మాత్రమేనండి. ఇప్పటి నుంచి మనం నేర్చుకోవాల్సింది, ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు, మనము ఆయన ప్రజలము ఇశ్రాయేలీయులకి మాత్రమే. కానీ అన్యులమైన మనకి దేవుడు
తన కృపా కనికరాన్ని చూపిస్తూ కాలము సంపూర్ణమైనప్పుడు తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును గూర్చిన మర్మాన్ని మనకు తెలియచేస్తూ మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలగడానికి కృపను విస్తరింపచేశాడు. ఈరోజు మనం కూడా, మీరు నేను కూడా జ్ఞానవంతులు కావాలి. మనము కూడా జ్ఞానవంతులు అవ్వాలి. ఈ జ్ఞానం ఏం చేస్తుంది? రేపటి రోజున దేవుని ఎదుట మనల్ని ఎలా నుంచోబెడుతుంది? పరిశుద్ధులముగా, పైన చెప్తున్నారు, పరిశుద్ధులముగా నిర్దోషులముగా మనము ఆయన యందు నిలబడాలి. మనము ఆయన యందు నిలబడాలి, పరిశుద్ధులముగా నిర్దోషంగా నిలబడాలి అనంటే ఈ లోకంలో జీవించవలసిన జీవితానికి కావలసిన జ్ఞానాన్ని తన కృప ద్వారా దేవుడు మర్మమై ఉన్న జ్ఞానాన్ని మనకి తెలియచేశాడు. తెలియచేయబడిన ఈ యొక్క జ్ఞానాన్ని పొందుకున్న మనం ఎలా జీవించాలో పౌలు భక్తుడు తెలియచేస్తున్నారు. ఆయన కృప ద్వారా మనకి కూడా సంపూర్ణ జ్ఞాన వివేచన కలగడానికి ఆయన కృపని మనకి అనుగ్రహించాడు. ఈరోజు మన యొక్క జీవితంలో మనము దేవుని ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులుగా నిలబడాలి. మనలో ముడత, డాగు, మచ్చ, కళంకము ఏది కూడా ఉండకూడదు. కాబట్టి మనకి చెప్తున్న మాట జ్ఞానం కలిగి ఉండాలి. సంపూర్ణమైన జ్ఞాన వివేచన మనకి కూడా కలుగ చేస్తున్న దేవుడు మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎలా జీవించాలి, దానియేలు వారు ఎలా ఉండగలిగారు, ఆ విధంగా అలా ఎలా ఉండగలిగారు అనుకుంటున్నప్పుడు నేను ఒక సంఘాన్ని చూపిస్తానండి. టైం అవుతుందా? పర్లేదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీ సంఘంలో ఉన్న వారు ఎలాంటి వారండి? కొరింథీలో వారందరూ కూడా ఎవరు అంటే జ్ఞానులండి. 2వ అధ్యాయము 6వ వచనంలో పౌలు భక్తుడు తెలియజేస్తున్నారు. చాలు, ఏమంటున్నారు? ఎవరు వాళ్ళు? పరిపూర్ణులైన వారి మధ్య ఏం బోధిస్తున్నారు? ఆల్రెడీ పరిపూర్ణులైన వాళ్ళ మధ్య జ్ఞానం ఎందుకు? అక్కడ మొదటి అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా? జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తక్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు 20వ వచనంలో, మొదటి అధ్యాయం 20వ వచనంలో ఏమన్నారు? లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు. ఎందుకు? ఈ భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఏం చేయదు, లోబడదు. అక్కడ వివాదాన్ని, మత్సరాన్ని, సమస్త అల్లరిని, నీచ కార్యాలని జరిగించడానికి కారణమవుతుంది. మరి ఈ యొక్క పట్టణంలో ఉన్న వీరందరూ కూడా చాలా జ్ఞానవంతులు. వీరి యొక్క జ్ఞానము ఎలాంటి జ్ఞానము? పౌలు భక్తుడు అంటున్నారు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తూ ఆయన తర్వాత అంటున్న మాట 7వ వచనంలో, దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను. జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము, ఇందాక మనం చదువుకున్నాం, ఇంత గొప్ప జ్ఞాన వివేకం కల జ్ఞానాన్ని దేవుడు వాళ్ళకి లేదండి. పరిపూర్ణులైన జ్ఞానం కలిగిన ఆ యొక్క కొరింథీ వారికి, పట్టణస్థులకి లేనిది ఈరోజు దేవుడు మనకిస్తున్నాడు. అయితే కిందకి వచ్చినప్పుడు అంటున్నారు, ఎలా సాధ్యపడుతుంది? ఈ యొక్క జ్ఞానము వలన కంటికి, ఈ జ్ఞానం పొందుకున్న వారు ఎలా ఉంటారు అని అంటే, దేవుడి కార్యములు కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయానికి గోచరము కాని యొక్క సంగతులని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆ బయలుపరుస్తున్న యొక్క జ్ఞానం అయితే అంటున్నారు 13వ వచనంలో, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము, తర్వాత ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అవి అతనికి, దేవుడు మనుష్య జ్ఞానాన్ని ఎందుకు వెరితనంగా చేశాడంటే దేవునిని గూర్చిన జ్ఞానముని అంగీకరించడండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితే దేవుడు లేదు, ఏం లేదు, పక్కన పెట్టి అంటారు. ఎందుకని? వాళ్ళు జ్ఞానవంతులు, పరిశోధించి తర్కించి శాస్త్రాన్నంతటిని తెలుసుకున్నవారు వారు. అందుకనే వారి దగ్గరికి వెళ్ళి మనం చెప్తే వినరు. వేదవాని యొక్క జ్ఞానం ఏం చేయబడింది? ప్రకృతి సంబంధమైన జ్ఞానము. మనుషుల యొక్క అంటే వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఆ ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలని అంగీకరించడు. అవి అతనికి వెరితనంగా ఉంటాయి. అవి ఆత్మానుభవం చేత వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. లోకంలో ఉన్న 2 జ్ఞానాలండి. 2 జ్ఞానాలని మనం చూస్తున్నాం. ప్రకృతి సంబంధమైనది, దైవ జ్ఞానము. 2 జ్ఞానాలని మనం చూస్తున్నాం. దేవుని సంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన. దేవుని సంబంధమైన జ్ఞానం అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుందంట? ఆత్మ సంబంధమైన సంగతులను
ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో ఆత్మ నేర్పే మాటలతో మనకి బోధిస్తున్నారండి. ఈరోజు ఈ మాటలు మనకి ఆత్మ సంబంధమైన మాటలతో మనకి బోధింపబడుతున్నాయి. దేవుని కృపచేత మనం ఇంత గొప్ప ధన్యతని పొందుకున్నాం. చేత్తో పట్టుకోవడానికి కూడా లేదండి. కానీ దేవుడు ఈరోజు కానీ అంగీకరిస్తుందా? జ్ఞానులు అంగీకరిస్తున్నారా? మనల్ని ఏమంటున్నారు? వెర్రివారు అంటున్నారు. వెర్రివారు జ్ఞానం ఎలాగైతే తృణీకరింపబడిందో అలాగే జ్ఞానము తృణీకరింపబడుతున్నప్పటికీ కానీ ఆ బీదవాడైన జ్ఞానం ఏం చేసింది? రక్షించింది, ప్రాణాన్ని రక్షించింది, పట్టణాన్ని. ఈరోజు మనమున్నాం, మనం జీవిస్తున్నాం. లోకములో తృణీకరింపబడుతున్న వారిని, లోకములో ఎన్నిక లేని వారిని, లోకములో ఉన్న జ్ఞానులని వద్దు అనుకొని, అంటే లోకములో ఉన్న జ్ఞానులని వద్దు అనుకొని తృణీకరింపబడుతున్న వారిని, ఎన్నిక లేని వారిని, బలహీనులని దేవుడు ఏం చేసుకున్నాడు? మొదటి అధ్యాయంలో మనం చూస్తున్న మాటలు అవేనండి. దేవుడు 27, 29లో మనం చూస్తున్న మాటలు. దేవుడు అలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటులోనికి అందుకనే కాలము సంపూర్ణమైనప్పుడు తన దయా సంకల్పము చెప్పున ఆ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ఆయన నిర్ణయించిన కాలంలో నిర్ణయింపబడి మనము ఆ యొక్క గొప్ప దేవుని మనం తెలుసుకున్నాం. హోషేయ ద్వారా చెప్తున్న మాట అదే. దేవుని జ్ఞానమును సంపాదించదము రండి, ఆయనను అనుసరించడం రండి. ఆయనను గనుక అనుసరిస్తే దేశంలో ఎటువంటి పరిస్థితులున్నా, కుటుంబంలో ఎలాంటి పరిస్థితులున్నా, మన జీవితంలో ఎలాంటి పరిస్థితులున్నా ఏం చేయబడుతుంది? మన ప్రాణము రక్షించబడుతుంది, మన కుటుంబము రక్షించబడుతుంది, మన పట్టణము రక్షించబడుతుంది, మన దేశము రక్షించబడుతుంది. అందుకు కారణం మనం అవ్వాలి. అలాంటి జ్ఞానాన్ని మనము పొందుకున్న వారంగా ఉండాలి. అలాంటి జ్ఞానాన్ని పొందుకున్న ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్తున్న మాట ఏంటి అంటే 31వ వచనంలో అంటున్నారు. మొదటి అధ్యాయము 31వ వచనంలో, దేనియందు ప్రభువునందే అతిశయించవలెను. ఏం చెప్తున్నారండి? ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము ఆయన యందు అతిశయించాలి. ఆయన మనకేమైనాడు? జ్ఞానము, నీతి, పరిశుద్ధత, బుద్ధి జ్ఞానముల సర్వసంపద ఆయన యందే ఉన్నాయి. అందుకనే అదే 2వ అధ్యాయము, అదే కొరింథీ పత్రిక 2వ అధ్యాయం చివరి మాట ఏమంటున్నారు తెలుసా? ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకి బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు. మనము జ్ఞానవంతులంగా ఉండాలి అని అంటే ఈరోజు చెప్తున్న మాట అండి. మనం జ్ఞానం కలిగిన వారంగా ఉండాలి అని అంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాము. క్రీస్తు మనస్సుని కలిగిన దేవుడు, తండ్రి యొక్క మనసుని ఎరిగిన వాడెవరు? ప్రభువైన క్రీస్తు అండి. తండ్రి మనసుని ఎరిగిన వాడే కనుక నేనున్నాను, నన్ను ఆయన చిత్తం నెరవేర్చబడడానికి నన్ను పంపు అన్నాడు. ఈ లోకంలోనికి వచ్చిన ఆయన బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి కాబట్టి వాటిని ఈరోజు మనకు అనుగ్రహిస్తున్న ప్రభువు ఆయన ఏమై ఉన్నాడు? మనకి జ్ఞానమై ఉన్నాడు. జ్ఞానమై ఉన్న యేసు యొక్క మనసుని గనక మనం తెలుసుకుంటే, ఆయన మనసుని కలిగి దేవుని మనసుని ఎరిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనని కలిగి మనం జీవిస్తే మనం ఈ లోకంలో ఏం చేయబడతాం? జ్ఞానవంతులుగా ఉంటాం. తద్వారా మన యొక్క ప్రాణాలు రక్షించబడతాయి, మన కుటుంబాలు రక్షించబడతాయి, మన బిడ్డలు రక్షించబడతారు, మన సంఘము, మన ప్రాంతము, మన యొక్క పట్టణము అన్నీ కూడా ఏం చేయబడతాయి? మనం అందుకు కారణంగా మనం ఉండాలి అనేది దేవుడు ఈరోజు మనకి తెలియజేస్తున్నమాట. జ్ఞానము వలన కలిగే ఉపయోగం అండి. జ్ఞానం కలిగి ఉండడం అనేది వయస్సుతో సంబంధం లేదు, ఎటువంటి భేదము లేదు, ఎటువంటి మరి దానికి కావలసింది ఇది అనే క్వాలిఫికేషన్ ఉండాల్సిన అవసరం లేదు. చదువు లేకపోయినా ఈ జ్ఞానాన్ని సంపాదించవచ్చు. కానీ జ్ఞానాన్ని సంపాదించాలి అని అంటే ఏముండాలి? పక్కన ఏముండాలి? డిగ్రీలు ఉండాలి. కానీ అవసరం లేదండి. పేతురు, యోహానులు ప్రకటిస్తున్నారు. వారు అంత ప్రకటిస్తున్న వారు చూసి ఏమంటున్నారు? వారికి ఎక్కడి నుంచి వచ్చింది అంత జ్ఞానం, అంత ధైర్యం? పేతురు అంత గొప్ప సంఘాన్ని, రాజ్యాన్ని స్థాపించడానికి కారకుడిగా అయ్యాడు అని అంటే ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్న మాటలు ఈరోజు ఇదే కొరింథీ పత్రికలో చెప్తున్న మాటలు. మనం జ్ఞానంగా జీవించాలి అని అంటే మరి దానియేలు అలా ఎలా బ్రతకగలిగాడు అనుకుంటున్నప్పుడు ఈ ఒక్క మాటని చదివి నేను ముగించేస్తా. ఈరోజు మనందరి జీవితంలో దీనిని అనుభవించుకుంటే మాత్రమే మనము ఈ యొక్క లోకంలో మన మనుగడిని కొనసాగించి నిత్య జీవానికి వెళ్తాం. 7వ అధ్యాయము 29వ వచనం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా
కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లును, ఏడ్చువారు ఏడవనట్లును, సంతోషపడువారు సంతోషపడనట్లును, కొనువారు తాము కొనినది తమదు కానట్లును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లును ఉండవలెను. ఈ లోక నటన అంటే పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, పౌలు గారు ఎవరండి? ఆ రోజున సొలొమోను జ్ఞాని అయితే పౌలు ఎవరు? పౌలు గారు జ్ఞానవంతుడండి. అంతటి జ్ఞానం అన్నిటినీ అందుకే అంటారు, అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకోవడానికి ఇవన్నిటినీ దేనితో సమానంగా ఆయన జ్ఞానవంతుడండి. అంత జ్ఞానవంతుడైన ఆయన అతి శ్రేష్టమైన జ్ఞానము ఎవరిని గురించి? క్రీస్తుని గురించి తెలుసుకోవడం కొరకు, అతి శ్రేష్టమైన జ్ఞానమై ఉన్న యేసుని తెలుసుకోవడం కొరకు ఇవన్నిటినీ నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకున్న పౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? భక్తులైన వారు జీవించిన జీవితం అదండి. ఈరోజు మన యొక్క జీవితంలో మనకి కూడా చెప్తున్న మాట ఏంటి అనుకుంటే, ఆయన అంటున్న మాట అదే, కాలము సంకుచితమైనది కనుక. అంటే విడిచిపెట్టేసో నాకు సంబంధం లేదనో పట్టించుకోకుండా కాదు. ఏమంటున్నారు అక్కడ చెప్తున్న మాట? కలిగిన వారు లేనట్లుగా. అంటే ఇది ఒకటే విషయం, ఇది శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదు. నేను శాశ్వతం కాదు. నాకు కలిగిన బంధాలేవి? ఇది చెప్తున్నారండి. ఈ లోక నటన గతించుచున్నది. మనం చూస్తూ ఉంటున్నాం కదా, ఏది స్క్రీన్ మీద నటించే వాళ్ళు కొంత టైం నటించి వెళ్ళిపోతారు, కానీ మనం జీవితకాలం నటించేస్తున్నాం. నటించేయడం అంటే తప్పుగా కాదు. ఈ జీవితంలో మన యొక్క పాత్రలు మారుతున్నాయి. ఆ పాత్రలను మనం పోషించుకుంటూ ఈ జీవించినంత కాలము జీవించాలి. అలా మనం వెళ్ళాలి. ఇక్కడ జ్ఞానం కలిగి ఉండవలసింది ఏంటంటే, దేని మీద కూడా అమితముగా అదే చెప్తున్నారండి, అమితముగా అనుభవించాలి, అమితంగా ప్రేమించాలి, అమితంగా అనే విషయాన్ని పక్కన పెట్టేయండి. ఇదే జ్ఞానం అండి. ఇదే జ్ఞానం మనకి తెలియచేస్తున్నారు. ఎందుకు ఈ మాట 35వ వచనంలో, మీకు ఉరివడ్డవలనని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనలై తొందరేమీ లేక ప్రభువు సన్నిధానవర్తులై ఉండవలనని మీ ప్రయోజనమైన నిమిత్తమే. మీ మెడకేదో ఉరైపోవాలనో, వద్దు తీసేయండి ఉండొద్దు అని నేను చెప్పట్లేదు. ఇవి ఏం కాకూడదు, బంధకాలుగా మనకి ఉండిపోకూడదు. మనం దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు, కిందకి ఇంకా వెళ్తున్నప్పుడు పెండ్లైన భర్త భార్యని అంటే ఎప్పుడు ఏం చేస్తున్నావు? ఎవరో ఒకరిని సంతోష పెట్టాలనుకుంటున్నావు. కానీ భక్తులైన వారు ఏం చేస్తున్నారు? ఇది జ్ఞానం అండి. ఈరోజు దేవునిని గూర్చిన జ్ఞానం, ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారు మాత్రమే చేయగలిగిన ఈ యొక్క సంగతి అండి. అందరికీ దేవుడు అంటే భయం ఉంది, మనందరికీ దేవుడు అంటే ప్రేమ ఉంది. అయితే మనం చేయవలసినది, మనం జీవించవలసిన విధానం అయితే ఇదే. పౌలు భక్తుడు తెలియజేస్తున్నారు. ఎవరికి చెప్తున్నారు తెలిసి ఈ మాటలు? ఎవరు వీళ్ళు? జ్ఞానవంతులండి. కొరింథీ పట్టణంలో ఉన్న జ్ఞానుల దగ్గరికి వెళ్ళి చెప్తున్న మాటలు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నాను అంటున్నారు. వారికి చెప్తున్న మాటలు ఇవి. వీరికి ఉరివడ్డవలనని కాదు కానీ ప్రభువు సన్నిధానవర్తులే, అంటే సమీపంగా ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉండాలి అని మీ ప్రయోజన నిమిత్తమే చెప్తున్నాను అంటున్నారు. ఈ మాటలు వింటున్న మన యొక్క జీవితంలో, ఈ లోకంలో మనం జీవించవలసిన విధానం, లోకంలో జ్ఞానవంతులైన వారు చాలామంది ఉన్నారు. కానీ వారు తమ ప్రాణమును వారు రక్షించుకోలేరు, మనము రక్షించుకోలేము. కానీ మన ఆత్మను ఖచ్చితంగా రక్షించుకోగలం. ఇదే జ్ఞానం అండి. ఇలా జీవించినప్పుడు తప్పకుండా మనము దేవునితో యుగయుగాలు నిత్యము, ఈ చిన్న జీవితం 70 సంవత్సరాలు, ఈ 70 సంవత్సరంలో జీవించవలసిన విధానాన్ని పౌలు భక్తుడు తెలియజేస్తున్నారు. ఇలా కనుక మనం జీవిస్తే నిత్యత్వంలో యుగయుగాలు ఆయనతో కూడా మనం ఉండగలుగుతాం. అలాంటి జ్ఞానాన్ని మనకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసేస్తాను. పరమందున తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ దయగలిగిన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అల్పలమైన మమ్మలను ప్రేమించి ఈ దినాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మాకంటే గొప్పవారు, గనులైన వారు, శక్తివంతులు, బలవంతులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ప్రభువా. కానీ నిజంగా అల్పులమి ప్రభువా,
నీ వాత్సల్యత చూపిస్తూ ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న నీ ప్రేమకై వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు మా ఎడలో కలిగిన ఉద్దేశములు ప్రభా ఎంత గొప్పవో తండ్రి. తండ్రి అల్పులమైన మమ్మలను తండ్రి మీరు మా ప్రభా మేము ఎప్పుడూ కూడా నా తండ్రి వివేచన కలిగి జ్ఞానం కలిగిన వారంగా ఉండాలనేది, మీ మర్మములను మేము తెలుసుకోవాలని, జరగబోయే వాటి యొక్క సంగతులను మేము తెలుసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని తండ్రి మీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించారు తండ్రి. మీ మాటల ద్వారా మాకు తెలియజేస్తున్నారు ప్రభా. అటు జ్ఞానాన్ని మాకందరికీ కూడా ప్రసాదించమని కోరుకుంటున్నాం. జ్ఞానులు మరి నా ప్రభా ఎవరైతే కలిగి ఉంటారో వారి యొక్క ముఖము తేజస్సు కలిగి ఉంటుందని ప్రభా. మీ ఎదుట మేము ఎప్పుడు కూడా అలాంటి తేజస్సుతో మేము ఉండాలి. మాలో ముడత మత్స కలంకము ఏది లేకుండా ప్రభా నీ ఎదుట మేము నిర్దోషులుగా నా ప్రభా మేము పరిశుద్ధులుగా మేము ఉండాలనేది మీ ఆశ కోరిక తండ్రి. అటు జీవితాన్ని మాకందరికీ కూడా ప్రసాదించమని కోరుకుంటున్నాం. మాలో ఉన్న లోటును లోపములను సరిచేయండి, సవరించండి ప్రభా. మేము యోగ్య ప్రవర్తన కలిగి నీ సన్నిధానవర్తులుగా ఎల్లప్పుడూ కూడా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని కోరుకుంటున్నాం. నీ యొక్క చిత్తాన్ని ఎరిగిన మేము లోకంలో ఎలా జ్ఞానంగా జీవించాలో ప్రభా, మేము ఎవరి దగ్గర ఎలాంటి మెలకువ కలిగి జీవించాలో ప్రభా మాకు నేర్పిస్తుండగా తండ్రి అటు జ్ఞానాన్ని మేము కూడా పొందుకొని తండ్రి నీవు మాకు సమీపంగా ఉన్నావు, మరలా తిరిగి రాబోతున్నావు, నీ మేతో కూడా యుగయుగాలు జీవించాలనే ఆశ నిరీక్షణతో ప్రభా మేము జీవిస్తున్న ఈ యొక్క జీవితంలో మాకు కావలసిన జ్ఞానమును మేము ప్రభా సంపాదించుకోవడానికి మా ప్రభా మా సమయాన్ని వెచ్చించే వారంగా మేముండు భాగ్యాన్ని మాకు ప్రసాదించమని కోరుకుంటున్నాం తండ్రి. నీ కొరకు నీ పని కొరకు పనిచేస్తున్న బిడ్డలని కూడా తండ్రి మీ ఆశీర్వాదములతో నింపమని కోరుకుంటున్నాం తండ్రి. తండ్రి నీ యొక్క సన్నిధికి నా ప్రభా మేము సమీపస్తులంగా నీలో ఆనందించే వారంగా మేము అందరము కూడా ఉండు భాగ్యాన్ని తండ్రి ఇక్కడ మాత్రమే కాదు కానీ నీ నిత్యత్వములో మేము ప్రభా యుగాలు జీవించే భాగ్యాన్ని మాకందరికీ కూడా ప్రసాదించమని, అందుకొరకు తగిన జీవితాన్ని మాకు అనుగ్రహించమని సమస్తము మీరే ఇప్పటి వరకు నడిపించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతితో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.